నమస్తేనండి. నేను మీ డాక్టర్ లలితని సాయిరామ్ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్ నుంచి ఇంకో సక్సెస్‌ఫుల్ స్టోరీ ఆఫ్ సాయిరామ్ హాస్పిటల్‌తో మీ ముందుకొచ్చాను. ఈ అమ్మాయి నాకు 2025లో వచ్చింది. ఆహ్, 2025 జాన్వరిలో వచ్చింది. ఫస్ట్ విజిట్ అన్నమాట. సో, విత్ 1 ఇయర్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్ వచ్చింది. తనకి యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంది అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్. సో, దానికోసం వచ్చింది. తన వెయిట్ 90 కేజెస్ ఉంది. సో, బిఎంఐ తనకి ఆల్మోస్ట్ 33 వరకు వస్తుంది. సో, దానివల్ల నేనేం చెప్పాను అంటే పీసీఓడి ప్రాబ్లమ్ ఉంది తనకి. అందుకని చెప్పి నేను వెయిట్ రిడక్షన్ అడ్వైస్ చేశాను. సో, ఆఫ్టర్ 2 మంత్స్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఒక 4 కేజెస్ తగ్గింది అమ్మాయి వచ్చింది. తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా అని చెప్పి అనుకున్నారు. సరే 4 కేజెస్ తగ్గింది కదా అని నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత తనకి ఓవులేషన్ ఇండక్షన్ యాక్చువల్‌గా ఆ టైంలో వీళ్ళు ఢిల్లీలో ఉన్నారు. సో, ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఒక సైకిల్ పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత అమ్మాయి నేను ఇక్కడ ఉండలేను. మా హస్బెండ్ అక్కడ వర్కింగ్ అని చెప్పి వెళ్ళి ఢిల్లీ నుంచి నేను గైడ్ చేసేదాన్ని ఫోన్‌లో. సో, 2 సైకిల్స్ ఆఫ్ ఓవులేషన్ ఇండక్షన్ అయింది. సో, షీ ఈస్ గెట్టింగ్ అ గుడ్ ఫాలికల్ బట్ అప్పటికి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. మేల్ పార్ట్నర్ ఎవాల్యుయేషన్ అంతా బాగుంది. తర్వాత ఏం చేశారంటే రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత వీళ్ళకి మే 2025 లో హెచ్ఎస్సి చేస్తే బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ ఉండింది. సో, దానికి డయాగ్నోస్టిక్ హిస్టో ల్యాబ్ చెప్పాం. చెప్పిన తర్వాత హిస్టోస్కోపీలో బాగానే ఉండింది. బట్ ఆస్టియా అంతా బాగున్నా కానీ మేము క్రోమోట్యూబేషన్ అంటే చూస్తే కానీ పేటెన్సీ లేవు. 2 ట్యూబ్స్ పేటెన్సీ లేవు. సో, సంహౌ ఏం చేశాము అని అంటే ట్యూబల్ క్యాన్యులేషన్ చేస్తే నేను ఓన్లీ లెఫ్ట్ ట్యూబ్ మాత్రం ఓపెన్ అయింది. అసలు రైట్ ట్యూబ్ నేను నెగోషియేట్ చేయలేకపోయాను. సో, లెఫ్ట్ ట్యూబల్ స్పిల్ మాత్రం ఫ్రీ స్పిల్ వచ్చింది. రైట్ ట్యూబ్ లో నేను క్యాన్యులర్ నెగోషియేట్ చేయలేకపోయాను. గైడ్ వైర్ పంపించలేకపోయాను. సో, అట్లీస్ట్ సింగిల్ ట్యూబ్ పేటెన్సీ వచ్చింది అని చెప్పి ట్రై చేసుకోవచ్చు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. సో, నెక్స్ట్ బ్యాక్ టు తను జూలైలో తను జూన్కి వెళ్ళిపోయింది. సో, జూన్ ఒక సైకిల్ మేము ఓవులేషన్ ఇండక్షన్ చేసాము. కన్సీవ్ అవ్వలేదు. సెకండ్ సైకిల్ ఆఫ్ ఓవులేషన్ ఇండక్షన్ ఆఫ్టర్ హిస్టో ల్యాబ్ షీ కన్సీవ్డ్ అనమాట. సో, చాలా మంది హెచ్ఎస్జి చేసుకోవడానికి చాలా భయపడతారు. ట్యూబల్ టెస్టింగ్ చేసుకోండి అంటే వద్దు చాలా పెయిన్ ఉంటుంది అని. నేను మళ్ళీ చెప్పేది ఒకటే, ఇలాంటి కేసెస్ లో మీరు ట్యూబల్ టెస్ట్ చేసుకుంటేనే మాకు పేటెన్సీ ఎట్లుంది తెలుస్తుంది. సో, దానివల్ల ఇప్పుడు చూడండి తను ఆల్మోస్ట్ 1 ఇయర్ మెరిటల్ లైఫ్ తోనే వచ్చింది. బట్ ట్యూబల్ బ్లాక్ వెంటనే అంటే ఒబేస్ గా ఉంది కాబట్టి తనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి కాబట్టి తన ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అని 1 ఇయర్ కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంది. తన యాక్చువల్ ప్రాబ్లం ఏంది పీసీఓడితో పాటు తనకి ట్యూబల్ బ్లాక్ ఉంది. సో, 1 ట్యూబ్ క్లియర్ చేసిన వెంటనే సెకండ్ సైకిల్లో తను కన్సీవ్ అయిపోయింది. సో, ఇప్పుడు ఈ రోజు మాకు తను బేబీ బాయ్ డెలివరీ అయింది. చాలా బేబీ గర్ల్ క్యూట్ బేబీ గర్ల్ డెలివరీ అయింది. మా సాయిరామ్ హాస్పిటల్ నుంచి ఈ రోజు ఈ అమ్మాయి ఎంత హ్యాపీగా ఉన్నిందంటే ట్యూబల్ బ్లాక్ ఉంటే చాలా బాధపడింది. ఇంకా నాకు ప్రెగ్నెన్సీ రాదేమోనని. కానీ సింగిల్ ట్యూబ్ ఈవెన్ విత్ సింగిల్ ట్యూబ్, ఎందుకంటే చాలా మంది ఒక ట్యూబ్ ఓపెన్ చేసినా మాకు వస్తుందో రాదో ఒక ట్యూబ్ తోనే తను ఢిల్లీలో ఉండి నేను ఇక్కడి నుంచి గైడ్ చేస్తుంటే తను కన్సీవ్ అయింది. ఈ రోజు సాయిరామ్ హాస్పిటల్లో వాళ్ళ నమ్మకాన్ని మా పైన వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నిలిపి మేము ఒక మంచి హెల్తీ బేబీని ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. భగవంతుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల బేబీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.